అండ్ పిల్లల లంచ్ బాక్స్లోకి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏ విధంగా చేయాలో చూసేద్దామో. తక్కువ టైంలోనే ఈజీగా ఏ విధంగా చేయాలో చూద్దాం. ముందుగా అయితే నేను 3 కోడిగుడ్లు బ్లెండ్ చేసుకుని అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఈ లోపు కళాయిలో ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయితే ఇందాక బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ అయితే వేసుకొని అలాగే పెప్పర్ కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఆమ్లెట్ లాగా ఫామ్ అయినప్పుడు అప్పుడు స్లోగా కలుపుకుంటూ ఉండాలి. దాంట్లోనే ఉప్పు కారం కూడా వేసుకొని ఒక 2-3 మినిట్స్ అయితే రోస్ట్ లాగా చేసుకోవాలి. మనకి ఇలాగ రోస్ట్ లాగా అయిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ అదే కళాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కూడా వేసుకోవాలి. ఇంకా కరివేపాకు వేసుకొని బాగా మగ్గిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయిన తర్వాత ఉప్పు కారం ఇంకా అలాగే గరం మసాలా అయితే వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇంకా అలాగే నేను ఆల్రెడీ రైస్ అనేది వండుకొని పక్కన పెట్టుకున్నాను. కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. మొత్తం కలిసిన తర్వాత కరివేపాకు ఇంకా అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకా ఎగ్ మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నది కూడా వేసుకొని గార్నిష్ చేసుకుని తింటే సూపర్ ఉంటుంది. మన ఛానల్ని